Hello, good morning everyone. Good morning, sir. Okay. సో క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను నీకు. నిన్న మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను కదా, సాల్వ్ చేసుకొని రమ్మని. ఒకసారి ఆ క్వశ్చన్ రిపీట్ చేయరా నాకు? ఎస్ ఫంక్షన్ సార్ ఫాలో చేస్తాం సార్. ఓకే. సో ఫంక్షన్ వచ్చేసి ఏంటిది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5 sir. 4x ప్లస్ 5 5. ఓకే. ఎక్స్ నాట్ 6, sir. 6 సార్ 6. లెర్నింగ్ రేట్ 0.1, sir. 0.1. ఓకే. సో ఎన్ని స్టెప్స్ చేయమన్నా? 5 స్టెప్స్ 5 5 స్టెప్స్ సార్. స్టెప్స్. సో మనకు కావాల్సింది x5 వాల్యూ. ఓకే, ఇప్పుడు నేను అడిగిన వాళ్ళు ఆన్సర్ చేయండి. ఓకే. Okay, sir. సో x1 వాల్యూ ఎంత అయింది? 4.4 వచ్చింది సార్. 4.4. ఈ ఆన్సర్ తప్పు అని ఎవరైనా చెప్తారా? మాకి అదే వచ్చింది, సార్. ఓకే. కరెక్ట్, సార్. అది ఓకే. x2 వాల్యూ X2 ఎంత? value నాకు ఇది నువ్వు కాదు, నేను అడుగుతాను ఎవరికని. ఓకే సార్. మాధవి x2 వాల్యూ 3.12 సార్. 3.12. పర్ఫెక్ట్. సౌజన్య ఎంత? సార్ x3 వాల్యూ ఎంత అమ్మా? 2.096 సార్. 96. ఓకే. x4 వాల్యూ ఎంత త్రివేణి? Sir, 1.2768. ఓకే. నిఖిత x5 వాల్యూ 0.62144. 0.62144. ఓకే. సో ఇవన్నీ ఆన్సర్స్ మీ అందరికి మ్యాచ్ అవుతున్నాయి కదా? ఎస్ Yes, సార్. sir. ఓకే. సో ఇప్పుడు పార్షియల్ డెరివేటివ్ గురించి మనం నిన్న అనుకున్నాం. ఏంటిది? ఒక ఫంక్షన్ ఉంది, అది ఫంక్షన్ ఆఫ్ 2-3 వేరియబుల్స్ అయినప్పుడు ఆ ఫంక్షన్ని పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఒక వేరియబుల్ చేయాలి అంటే మిగతా వేరియబుల్స్ని మనం కాన్స్టెంట్స్ లాగా ట్రీట్ చేయాలి. ఇప్పుడు మనం కాన్స్టెంట్స్ని డిరైవ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటిది? 0, sir. 0. ఇది అందరికీ క్లియరా? కాన్స్టెంట్ అంటే ఏంటిది? న్యూమరిక్ వాల్యూస్ నంబర్సే కదా. ఎస్ సార్. కాన్స్టెంట్ వాల్యూని డెరివేట్ చేస్తే వచ్చేది నథింగ్ బట్ 0. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది x² ప్లస్ y² ప్లస్ z². పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎంత దీని వాల్యూ? 2x సార్. 2x. పార్షియల్ డెరివేటివ్ కాకుండా రెగ్యులర్ డెరివేటివ్ అయితే d/dx 2x plus 2x x ప్లస్ 2y 2 2z. dy 2y తర్వాత dy by dx. dx సార్. dx ప్లస్ 2z ఇంటూ 2z dz బై by dx. సో మన గ్రేడియంట్ డిసెంట్ ఫార్ములా వచ్చేసి ఏంటిది? x న్యూ ఈక్వల్స్ టు ఓల్డ్ మైనస్ minus alpha into ఆల్ఫా స్టెప్ ఆఫ్ slope of x old. స్లోప్ ఆఫ్ x ఓల్డ్ ఎట్ రాయొచ్చు f డాష్ ఆఫ్ x ఓల్డ్. x హోల్. ఇది ఒక్క వేరియబుల్ ఉంటే, 1 వేరియబుల్ అయితే అంటే ఏంటిది? ఫంక్షన్ y అనేది f ఆఫ్ x అయితే. అదే నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది సే సమ్ z విచ్ ఇస్ ఫంక్షన్ ఆఫ్ f ఆఫ్ x, y. అప్పుడు మనకి ఫార్ములాస్ ఏమైతుంది? x న్యూకి x y న్యూకి సార్ x న్యూ కి x ఓల్డ్ మైనస్ ఆల్ఫా ఓకే. ఇప్పుడు ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి పార్షియల్ డెరివేటివ్ వస్తుంది. పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ x, y ఎట్ x ఓల్డ్. x హోల్. ఈ ఫార్ములా అర్థమైందా? ఇక్కడ ఏం రాశాను? హలో ఎస్ సార్. త్రివేణి, Yes, sir. It remains. ఎవరో డౌట్ అడుగుతున్నారు. సార్ నేనే సార్. సార్ చెప్పు. పార్షియల్ f ఆఫ్ బై x వస్తుంది కదా సార్. అవును, పార్షియల్ f ఆఫ్ పార్షియల్ x వస్తుంది. అది ఏ వాల్యూ దగ్గర? x ఓల్డ్ వాల్యూ దగ్గర. హలో, ఎట్ x ఓల్డ్ y ఓల్డ్ దగ్గర ఉంటుంది వాల్యూ. ఇది ఎంతమందికి అర్థం కాలేదు చెప్పండి.
ఇక్కడ నేను ఏమైతే రాశాను అర్థం కాలేదు సార్. అది. ఇప్పుడు ఒరిజినల్ ఫార్ములా వచ్చేసి ఏముంది ఇక్కడ, x న్యూ ఈక్వల్స్ టు ఎక్స్ ఓల్డ్ మైనస్ లెర్నింగ్ రేట్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఫోల్డ్. ఎట్ ఎక్స్ ఓల్డ్. ఇప్పుడు మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం డిఫరెన్షియేషన్ చేయం, ఇంకా పార్షియల్ డెరివేటివ్స్ చేస్తాం. ప్రతి ఒక్క పారామీటర్ని మనం దాని డైరెక్షన్లోకి పంపిస్తాం, వేరే వేరియబుల్స్ని కాన్స్టెంట్స్ లాగా తీసుకొని. సో ఇప్పుడు ఎక్స్ ఓల్డ్ మైనస్ ఏమవుతుంది, ఆల్ఫా లెర్నింగ్ రేట్ అలాగే ఉంటుంది. ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటిది, జస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఓల్డ్. ఎందుకు మనకు ఉన్నాయి 2 వేరియబుల్స్ కాబట్టి నేను dy బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అని రాయొద్దు, ఇంకా అది ఒకటే వేరియబుల్ ఉన్నప్పుడు రాసేది. 2 వేరియబుల్స్ పార్షియల్ డెరివేటివ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. కానీ పార్షియల్ డెరివేటివ్ చేసాక ఇది కూడా ఒక ఫంక్షనే కదా వచ్చేది ఎక్స్ కామా వై టర్మ్స్లో. దాంట్లో ఎక్స్ కామా వై వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలంటే అవి ఏంటి ఆ వాల్యూస్, మళ్ళీ ఎక్స్ ఓల్డ్ వై ఓల్డ్. ఇది అర్థమైందా ఫార్ములా? ఎస్ సార్. ఒక సెకండ్, పీపుల్ అడ్మిట్ అవుతున్నారు. త్రివేణి ఇది క్లియరా ఫార్ములా? క్లియర్ సార్. ఇప్పుడు y న్యూ ఈక్వల్స్ టు మళ్ళీ y ఓల్డ్ డో వై మైనస్ డో వై మైనస్ ఆల్ఫా ఇంటూ డో వై డో వై ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై బై డో వై. ఏ పాయింట్ దగ్గర ఇది, ఎక్స్ ఓల్డ్ అండ్ వై ఓల్డ్. వై ఓల్డ్. ఇప్పుడు నేను ఇది ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చేయకముందు ఒక క్వశ్చన్ ఇస్తాను, నాకు ఇది ఎంతమంది సాల్వ్ చేస్తారు నాకు కావాలి. ఇది సాల్వ్ అయ్యాక నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎవరికన్నా సాల్వ్ అవ్వకపోతే. క్వశ్చన్ చెప్తాను ఇప్పుడు డైరెక్ట్, ఓకేనా? అంటే ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్ ఏంటిది, ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్. క్లీన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫంక్షన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్. వీటి యొక్క స్టార్టింగ్ పాయింట్స్ అంటే ఏంటిది, ఎక్స్ నాట్ వై నాట్, 4, 2. లెర్నింగ్ రేట్ వచ్చేసి 0.1. సేమ్ 5 స్టెప్స్ కావాలి. సాల్వ్ చేస్తారా? హలో, ఎస్ సార్. ఎవరికైతే ఫస్ట్ స్టెప్ వచ్చిందో వాళ్ళు తొందరగా నాకు ఆన్సర్ చెప్పండి. నేను 5 minutes 10 minutes టైం అంటే ఇయ్యను. ఆన్సర్ వచ్చిన వాళ్ళు క్విక్గా చెప్పేయండి. సార్ x1 3.2 సార్. అంతే, x1 3.2. ఎవరు చెప్పింది? త్రివేణియా? కరెక్ట్ త్రివేణి. కరెక్ట్ సార్. అంతే, x1 3.2. సార్ x2 వాల్యూ 2.56 వచ్చింది సార్. ఓకే, దానికంటే ముందు y1 వాల్యూ ఎంత? మనం ఎప్పుడైనా కూడా సాల్వ్ చేసేటప్పుడు 2 సాల్వ్ చేస్తూ వెళ్ళాలి. సార్ 0.8 వచ్చింది సార్ y వాల్యూ. అంతే. x2 2.56 వచ్చింది సార్. ఓకే, 2.56. ఎస్ సార్. ఓకే, పర్ఫెక్ట్.
ఇది ఓన్లీ 2 స్టెప్స్ చేయండి. ఇంకొక ప్రాబ్లమ్ ఇస్తా. దాంట్లో మీకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్‌గా ఎందుకు x తర్వాత y చేయాలి కంపల్సరీ అని. ఇది ఓన్లీ 2 స్టెప్స్ Sir, వరకే చేయండి. y2 ఎంత? y2 0.68 0. 68 వచ్చింది. కాదు. 0.32 కదండి సార్. అవును. ఎవరు 0.32 అన్నారు? నేను మాధవి సార్. మాధవి. ఓకే. ఇస్తాను. 0.8 సెకండ్ ఫార్ములాకి x ఓల్డ్ y ఓల్డ్ వచ్చేసి ఇవి. ఫస్ట్ స్టెప్‌కి x ఓల్డ్ y ఓల్డ్ వచ్చేసి మనం ఇనిషియలైజ్ చేసినవి. ఒక స్టెప్‌లో అన్ని వేరియబుల్స్‌కి క్యాలిక్యులేట్ చేసిన తరువాతే సెకండ్ స్టెప్‌కి వెళ్ళాలి. ఈ క్వెషన్ ఇక్కడికి స్టాప్ చేయండి. ఇంకో క్వెషన్ ఇస్తా. అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే సార్. దాంట్లో మీకు చాలా క్వెషన్స్ క్లారిటీ వచ్చాయి. ఫంక్షన్ వచ్చేసి x²y. f ఆఫ్ x, y వచ్చేసి x²y. స్టార్టింగ్ పాయింట్ x0, y0. 2, 3. లెర్నింగ్ రేట్ 0.1. 5 స్టెప్స్. ఇది స్టెప్ 1 ఎవరు అయిపోతే వాళ్ళు చెప్పేయండి క్విక్గా. వన్ పాయింట్ సిక్స్ ఏం సార్? ఎంత ఆన్సర్ పర x వాల్యూ ఎంత? 1.6 సార్. 1.6. ఇది నేను కరెక్టో రాంగో చెప్పు. నాకు వేరే ఆన్సర్స్ చెప్పండి. సార్ 0.4 సార్. 0.4. చెప్పండి ఇంకా. 0.8 సార్. x1 ఎవరు చెప్పింది? త్రివేణి సార్. అంతే 0.8. సార్ y1 వాల్యూ 2.6 కరెక్టా సార్? అంతే త్రివేణి. ఇప్పుడు త్రివేణి నువ్వు ఎక్స్ట్రా ఆన్సర్స్ చెప్పకు. జస్ట్ నువ్వు సాల్వ్ చేసుకొని ఉంచి నేను తర్వాత అడుగుతా లాస్ట్కి. నాకు స్టెప్ 2 వేరే వాళ్ళ దగ్గర నుంచి కావాలి ఆన్సర్. అండ్ బిఫోర్ దట్ మీకు స్టెప్ 1లో ఈ వాల్యూస్ వచ్చి ఉండాలి. f ఆఫ్ x, yకి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x ఎంత? అదర్ దెన్ త్రివేణి. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు చెప్పండి. ఈ ఫంక్షన్కి పైన ఎబో నేను ఇచ్చిన x²y ఫంక్షన్కి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x ఎంత? నిఖిత? 2x సార్. 2x ఎందుకు? y కాన్స్టాంట్ తీసుకోం కదండి సార్, అందుకే. ఫర్ ఎగ్జాంపుల్ y ప్లస్లో 10 ఉంటే ఈ ఫంక్షన్ ఏమవుతుంది? x² × 5 కదా. మనం y అనేది కాన్స్టెంట్ లాగా అనుకుంటున్నాం కదా నిఖిత. ఎస్ సార్. సో అప్పుడు ఫంక్షన్ ఏమవుతుంది? x² × y అవుతుంది. దీనికి డిఫరెన్షియేషన్ అంటే ఏంటిది? x² × 5 అంటే దీని అర్థం 5x² లాగా రాయొచ్చా? ఎస్ సార్. దీనికి డిఫరెన్షియేషన్ ఏంటిది? 10x కదా. ఎస్ సార్.
మరి నువ్వు అన్నట్టు డిఫరెన్సియేషన్ 2x అయితే మనకి 10 ఎందుకు వచ్చింది? అంటే కాన్స్టెంట్ ఏమైనట్టు మనకి? 5. ఇంటూ మల్టిప్లై అయినట్టే కదా. Yes, sir. ఒకవేళ కాన్స్టెంట్ సపరేట్గా ఉంటే ఎక్స్ తోటి లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 2x² ప్లస్ వై లాగుంటే, సారీ x² ప్లస్ వై లాగుంటే అప్పుడు 2x, ఎందుకు ఇదంతా కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. కానీ y అనేది కొఫిషియంట్, ఇక్కడ కాన్స్టెంట్ లాగా డీల్ చేస్తున్నామంటే, సో y అనేది 0 చెయ్యం, 2xy అయితే అప్పుడు. Okay, sir. ఇది క్లియరా అందరికి? Yes, sir. Next x point 0.68, sir. ఏంటిదమ్మా మళ్ళీ చెప్పవా? 0.68, sir. X point ఇది x2 అంటున్నారా? 0.8 కింద, sir. x1 0.8, 0. సార్ x2 ఎంత అంటున్నావు ఆశ్రియానా చెప్తుంది? సార్ x2 0.32 సార్. త్రివేణి కరెక్టా ఆన్సర్? సార్ నాకు 0.384 వచ్చింది సార్. అది కరెక్ట్, 0.384. నాకు కూడా అదే వచ్చింది సార్. అంతే, x2 0.384 కరెక్ట్. సార్ y2 2.936 సార్. y2 అవును సార్. లేదు, రాంగా సార్? ఎంత వచ్చింది చెప్పు నీకు ఆన్సర్? 2.5 వచ్చింది సార్ నాకు. 2.536. సో మనం ఎక్కడ ఆగామో చెప్తా. నెక్స్ట్ వాల్యూస్ మీరు చెప్పగా నేను అడుగుతా ఎవరిని అడగాలో. బట్ ఇది క్లియరా మీకు? పార్షియల్ డెరివేటివ్ అనేది f of x, y పార్షియల్ విత్ రెస్పెక్ట్ టు x2 xy ఎందుకు అనేది? y ఇక్కడ కాన్స్టెంట్ లాగా మనం ట్రీట్ చేసినప్పటికీ అది కొఫిషియంట్ ఫంక్షన్కి. సో 2 ఇంటూ y ఇంటూ x, సో 2xy. అదే ఇప్పుడు ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y అయితే ఏమిటిది ఆన్సర్? హలో నిఖిత, దీని ఆన్సర్ చెప్పండి. ఇదే సార్ ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు y x² వస్తుంది సార్. x². సో ఇప్పుడు x అనేది వేరియబుల్ అయినప్పటికీ మనం ఇది కాన్స్టెంట్ లాగానే కదా ట్రీట్ చేస్తుంది, కొఫిషియంట్ Yes, లాగా. sir. త్రివేణి చెప్పిందా? నిఖిత కాదా? ఓకే, నిఖిత క్లారిటీ ఉందా అమ్మ? ఇక్కడ ఏం చేస్తున్నాం పార్షియల్ డెరివేటివ్స్? సార్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, ఇప్పుడు సార్ నాకు x2 0.32 వచ్చింది సార్, 38 రాలేదు సార్. 0.38 రావాలి. స్టెప్స్ చూద్దాం లేండి, ఆ సాల్వ్స్ చూద్దాం. దానికంటే ముందు అసలు ఇది ఇంపార్టెంట్. ఈ డెరివేషన్ మీకు కరెక్ట్ రాకపోతే మీరు ఎన్ని క్యాలిక్యులేషన్స్ తప్పు అవుతాయి. సో ఇప్పుడు నేను అంటుంది ఏంటిదంటే, ఒక ఫంక్షన్ ఉన్నప్పుడు 2 వేరియబుల్స్ తోటి ఒక ఫంక్షన్ని మనం కాన్స్టెంట్ లాగా ట్రీట్ చేస్తాం, ఒక వేరియబుల్ని కాన్స్టెంట్ లాగా ట్రీట్ చేస్తున్నాం అంటే ఏంటిది? y అనేది ఒక కాన్స్టెంట్ లాగా ట్రీట్ చేస్తున్నామంటే మీరు మనసులో ఒక నంబర్ ఊహించుకోండి, అక్కడ x² ప్లస్ y ప్లస్లో ఒక నంబర్ ఊహించుకోండి 5² అని. ఇది విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నామంటే ఇది కాన్స్టెంట్, ఇదంతా 0 అయిపోతుంది కదా. ఆన్సర్ ఏమొస్తుంది? 2x వస్తుంది. అదే x² ప్లస్ y² కాకుండా x² ఇంటూ y అంటే ఇప్పుడు కూడా వైని ఒక కాన్స్టెంట్ లాగానే ట్రీట్ చేయాలి ఫంక్షన్ని. అలా ట్రీట్ చేయడం అంటే ఏంటిది? y² ప్లస్లో ఒక నెంబర్ ఉంచుకోండి మళ్ళీ 5 అని, అప్పుడు ఏమవుతుంది? 5x² అవుద్ది. దీని డెరివేటివ్ ఏమవుతుంది? 5 ఇంటూ 2 ఇంటూ ఎక్స్, అంటే ఇక్కడ కాన్స్టెంట్ని వైని తీసేయలేదు మీరు, అది ఉన్నది. సో అప్పుడు డెరివేటివ్ ఏమవుతుంది? 2xy 10x. దీనికి ఇక్కడ 10x, కానీ y ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయకపోతే దాని అర్థమైంది 2xy కదా. ఇక్కడ y సబ్స్టిట్యూట్ చేయ 5 10 కదా అయ్యేది. సో ఒక నంబర్ని, ఒక వేరియబుల్ని మనం కాన్స్టెంట్ లాగా ట్రీట్ చేస్తున్నామంటే అది కొఫిషియంట్ ఉందా మన చేస్తున్న ఎక్స్ వేరియబుల్కి, లేదా అది సమేషన్ లాగా ఉందా? సమేషన్ లాగా ఉంటే ఏం చేస్తాం? ఇదంతా 0 లాగా కన్సిడర్ చేసేస్తాం. సో ఇప్పుడు ఇదే ఫంక్షన్కి x² yకి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నామంటే x²ని కాన్స్టెంట్ లాగానే కదా ట్రీట్ చేయాల్సింది. ఇప్పుడు x² కాన్స్టెంట్ అన్నప్పుడు
డి బై డివై ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ కాన్స్టెంట్ అంటున్నా. అప్పుడు దీని సొల్యూషన్ ఏం రావాలి ఎక్స్ స్క్వేర్ వస్తుంది. నిఖిత? ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంతే కదా. ఇప్పుడు 5x ఉంది, దీనికి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు డి ఆఫ్ ఎక్స్ అంటే ఏం చేస్తాం? జస్ట్ 5 కొఫిషియంట్ మాత్రమే బయటికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఓన్లీ కొఫిషియంట్ మాత్రమే బయటికి రావాలి. ఇక్కడ కొఫిషియంట్ ఏంటిది? ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ పార్షియల్ డెరివేటివ్స్ మీకు అర్థమైనాయి కదా, వాటి వాల్యూస్ ఏంటంటే 2xy అండ్ ఎక్స్ స్క్వేర్. ఎప్పుడు ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి మీరు స్టెప్స్ చేయాలి. సో త్రివేణి స్టెప్ బై స్టెప్ చెప్తూ వెళ్ళాము. ఫస్ట్ స్టెప్ x1 ఈక్వల్స్ టు 2 మైనస్ 2 ఎందుకు? ఎక్స్ నాట్ కాబట్టి 0.1 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 సార్. 0.1 ఇంటూ ఫస్ట్ ఇక్కడ 2xy కదా మనకి పార్షియల్ డెరివేటివ్. అవును సార్. ఓకే, సో 2 ఇంటూ మరి ఎక్స్ నాట్ ఎంత ఇక్కడ? 2 సార్. ఎక్స్ నాట్ కూడా 2. అవును సార్. ఓకే, వై 3 సార్. 3. దీనికి వచ్చిన ఆన్సర్ 0.8. 0.8. y1 ఈక్వల్స్ టు 3 మైనస్ వై నాట్ 3 కాబట్టి 3 మైనస్ ఆల్ఫా 0.1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ సార్. ఇక్కడ 2 ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ వచ్చేసి ఏంటిది? ఎక్స్ నాట్ ఇక్కడ మళ్ళీ 2 2 కాబట్టి 2 స్క్వేర్. ఓకే, దీని వాల్యూ వచ్చేసి 3 మైనస్ 0.4 సార్. 2.6 వస్తుంది. 2.6. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఎవరికి కరెక్ట్ వచ్చింది ఆన్సర్స్? x2 y2 సార్ y2 2.324 సార్. y2 2.536. మాధవి 536. హలో మాధవి లేదా క్లాస్లో? మాధవి లెఫ్ట్ అయిందా క్లాస్? ఎవరన్నా కనుక్కుంటారా అమ్మ? ఓకే, డన్, లీవ్ ఇట్ ఇక. సో స్టెప్ 2 ఎవరికి వచ్చినాయి ఆన్సర్స్? సార్ స్టెప్ 1 ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, సో x1 ఈక్వల్స్ టు ఎక్స్ నాట్ ప్లస్లో 2 వాల్యూ తీసుకుంటున్నాను. హలో ఎస్ సార్. ఓకే, మైనస్ ఆల్ఫా 0.1 ఎందుకు? లర్నింగ్ రేట్ 0.1 కాబట్టి ఇంటూ పార్షియల్ డెరివేటివ్ ఏం చెప్పాను నేను? 2xy అన్నా కదా. ఇది 2xy నీకు క్లారిటీ ఉందా? పార్షియల్ డెరివేటివ్ 2xy ఎందుకు అని? ఓకే, ఇప్పుడు 2xyని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసుకుంటున్న వాల్యూస్ 2 ఇంటూ పార్షియల్ డెరివేటివ్. ఓకే, కానీ ఇది ఎక్కడ? ఎట్ ఎక్స్ నాట్ వై నాటే కదా ఫస్ట్ స్టెప్కి. ఇప్పుడు ఇదే కదా మన ఫార్ములా. ఎక్స్ న్యూ ఈక్వల్స్ టు ఎక్స్ ఓల్డ్ మైనస్ ఆల్ఫా ఇంటూ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎట్ ఎక్స్ ఓల్డ్ వై ఓల్డ్. సో x1ని అప్డేట్ చేస్తున్నామంటే ఇక్కడ ఎక్స్ ఓల్డ్ వై ఓల్డ్ అంటే ఏంటిది? ఎక్స్ నాట్ వై నాట్. ఇప్పుడు ఎక్స్ నాట్ వై నాట్ ఏంటి? 2,3 కదా. సో 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 2 వై ప్లేస్లో 3. ఓకే సార్. ఇదంతా సాల్వ్ చేస్తే 0.8. అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు y1కి వచ్చేసి వై నాట్ ఎంత? 3 మైనస్ 0.1 ఆల్ఫా రేట్ కాబట్టి ఇంటూ ఇక్కడ ఏంటి మన పార్షియల్ డెరివేటివ్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలా 0.8 సబ్స్టిట్యూట్ చేయాలా నేను? ఎక్స్ ఓల్డ్ అంటే 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకు? ఎక్స్ ఓల్డ్ అంటే ఇక్కడ ఎక్స్ నాట్ కాబట్టి. అంతేగాని మనకు వచ్చిన x1 వాల్యూ కాదు. ఎక్స్ ఓల్డ్ ఎంత మరి? 2 కాబట్టి 2 స్క్వేర్ చేశాను, దాన్ని సాల్వ్ చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు నేను x2 y2 చేయాలి. సో x2 y2 త్రివేణి కాకుండా ఎవరైనా నాకు ఆన్సర్స్ వచ్చాయా? ఆన్సర్స్ వచ్చేసి 0.384 2.536.
సార్ వై అంటే ఒకటి వచ్చింది, ఒకదానికి నాకు 2.4 వచ్చింది సార్, 2.44. ఓకే సార్ నాకు x2 0.384 వచ్చింది సార్. ఓకే y2 y2 చేస్తున్నాను సార్. ఓకే త్రివేణి నీకు y2 ఎంత వచ్చింది? y2 సార్ నాకు 2.936 వచ్చింది సార్. నేను మళ్ళీ అది కరెక్షన్ చేసుకుంటున్నా ఎక్కడ ఓకే ఓకే మిస్టేక్ అయింది. డన్ డన్ y2 సాల్వ్ అయ్యాక చెప్పండి అందరు కలిపి ఇంక్లూడింగ్ త్రివేణి. మాధవి ఎస్ సార్. ఇందాక లెఫ్ట్ అయ్యావా మీట్? నెట్వర్క్ సరిగ్గా రావడం లేదు సార్. ఓకే నీకు x2 y2 వాల్యూస్ ఎంత వచ్చాయి మాధవి? x2 వచ్చేసి 0.384 వచ్చింది సార్. ఓకే y2 y2 ఉన్నాను సార్ చెప్తాను. లాస్ట్ ఇంకా క్యాలిక్యులేషన్ చేయలేదు సార్. ఓకే డన్. సో y2 వాల్యూ వచ్చాక చెప్పండి నాకు. సార్ 2.536 సార్. అంతే Yes, sir. 2.536. 2.536 సార్. పర్ఫెక్ట్ 2.536. ఇంకొక 2-3 మినిట్స్ టైం ఇస్తాను, సాల్వ్ చేయండి మిగతా వాళ్ళు. సార్ x3 0.1892. ఓకే y2 ఎంత వచ్చింది త్రివేణి? అదే సార్ 0.1892352 వచ్చింది. అది x3. x3 సార్. నేను అడుగుతుంది y2. y2 అది మీరు వాళ్ళు చెప్పింది ఆన్సర్ రావట్లేదు సార్ నాకు. 2.536. సార్ నాకు వేరే వస్తుంది సార్. ఓకే సరే ఆ స్టెప్ చూద్దాంలే. ఓకే బట్ నువ్వు ట్రై చేయి, ఆన్సర్ మాత్రం ఇదే 2.536. సార్ x3 0 ఆశ్చర్య వాయిస్ కట్ అయింది. స్టెప్ 3 వరకే చేయండి, 4 నుంచి అవసరం లేదు. స్టెప్ 3 వరకే క్లోజ్ చేద్దాం. స్టెప్ 3 నే సార్. x3 X3 0.189 వచ్చింది సార్. అంతే అంతేనా సార్? అవును. y3 నాకు కూడా 0.189 వచ్చింది సార్. అంతే 37. y3 వచ్చేసి 2.521 సార్. అంతే 2.521. పర్ఫెక్ట్. త్రివేణి నాకు y2 స్టెప్ చెప్పావు, నువ్వు ఏం చేస్తున్నావు? సార్ ఇది 2.6 మైనస్ 0.1 ఇంటూ 0.382 స్క్వేర్ హోల్ స్క్వేర్. 0.1 ఇంటూ 0.384. ఓకే 0.384 బదులు ఫస్ట్ ఇక్కడ లోపల రాయాల్సింది ఏంటిది? ఎక్స్ స్క్వేర్ అయినా ఎక్స్ స్క్వేర్ అక్కడ. ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్న వాల్యూ ఏంటిది? మీరు y2 అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్ స్క్వేర్. ఒక నిమిషం, ఓన్లీ త్రివేణి ఆన్సర్ చేస్తుంది. ఇక్కడ 0.384 రాయాలి సార్. ఎందుకు 0.384? ఇక్కడ x2 కదా 0.384. నువ్వు అప్డేట్ చేస్తుంది y2. ఇక్కడ రాయాల్సింది ఏంటిది? ఎక్స్ ఓల్డ్ y ఓల్డ్.
వై ఓల్డ్ అంటే ఏంటిది? మనకి డో వై వై వన్ బై డో వై ఎక్స్ స్క్వేర్ కదండి సార్. ఇప్పుడు పార్షియల్ డెరివేటివ్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది ఎక్స్ స్క్వేర్ అనేది. అవును డో వై సార్. అది ఎక్స్ స్క్వేర్ ఉంది, ఓకే. కానీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సిన ఎక్స్ వాల్యూ ఏంటిది? అవును సార్. ఇప్పుడు ఫార్ములాలో ఏమంటాం జనరల్గా? ఎక్స్ ఓల్డ్ వై ఓల్డ్. అందుకే నాకు 0.8 సబ్స్టిట్యూట్ చేసి. ఇప్పుడు ఇటు ఎక్స్ ఓల్డ్ వై ఓల్డ్ అంటాం. ఇది ఇంపార్టెంట్ టాపిక్, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఎక్స్ ఓల్డ్ వై ఓల్డ్ అంటాం. ఇక్కడ x2 ఉందంటే వై ఓల్డ్ ఎంత అన్నట్టు? 0.8 ఆహా ఈక్వల్ అట్లా అని కాదు. వై ఓల్డ్ ఎంత అన్నట్టు? వై వన్ 2.6 సార్. కాదు, నేను నెంబర్స్ అడగట్లేదు. ఫార్ములాలో మనం y2ని అప్డేట్ చేస్తున్నాను, అవునా? అవును సార్. ఇప్పుడు ఇక్కడ వై ఓల్డ్ అని ఉంది. వై ఓల్డ్ అంటే వై వన్ అనొచ్చు కదా ఇప్పుడు. అవును సార్. ఎందుకు? ఇక్కడ y2 వై న్యూ, వై వన్ వై ఓల్డ్. ఇక్కడ వై వన్ అంటే ఇక్కడ ఎక్స్ ఓల్డ్ ప్లేస్లో ఏముంటుంది మరి? x1 కదా. అవును సార్. x1 కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో x2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొద్దు. x1 0. నేను అందుకే అది నాకు రావట్లేదు సార్ అందుకే ఆన్సర్. రావట్లేదు. అదే నాకు అర్థం ఎందుకు రావట్లేదు అనేది. కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఏంటిదంటే x1 సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు x1 వచ్చేసి ఏంటిది? 0.8 కాబట్టి ఇక్కడ 0.8 సబ్స్టిట్యూట్ చేయాలి. సో మీ దగ్గర 3-4 వేరియబుల్స్ ఉంటే అప్డేట్ చేయడానికి ఫార్ములా తోటి, లైక్ x3 y3 z3 ఈ ఫార్ములా ఉంటే ఇక్కడ x2 y2 z2 w2 ఇక్కడ అన్ని పార్షియల్ డెరివేటివ్స్ ఉంటాయి కదా. అవును సార్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి x, y వాల్యూస్ ఓల్డ్ వైన్. ఓల్డ్ వాల్యూస్ అయి ఉండాలి. అంటే ఏంటిది? ఇక్కడ ఓన్లీ x2 y2 z2 w2 మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. x2 y2 z2 w2, అంతేగాని x న్యూ అప్డేటెడ్ వాల్యూ వచ్చింది కదా అని చెప్పేసి అప్డేటెడ్ వాల్యూ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయొద్దు ఫార్ములాలో. ఓకే. ఇది మిగతా వాళ్ళకి ఐడియా వచ్చింది ఇక్కడ జరిగిన చిన్న మిస్టేక్ ఏంటిది అనేది? నిఖిత, సౌజన్య, ఆశ్రియ, ఒక స్టెప్లో మనం సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ ఎప్పుడైనా కూడా ప్రీవియస్ స్టెప్స్ నుంచి వాల్యూస్ ఉండాలి, కానీ ఆ స్టెప్ వాల్యూస్ ఉండొద్దు. ఓకే, ఇప్పుడు y3 వాల్యూ ఎంతో చెప్పు త్రివేణి. 2.536 వచ్చింది సార్. అది y2. y3 వాల్యూ చెప్పు. 2.521 ఆహా సార్. అంతే. త్రివేణి, సార్ ఓన్లీ త్రివేణిని అడుగుతున్నా. 0. సార్ y3నా సార్? y3 ఇంకా నేను చేయలేదు సార్, చేసి ఓకే చెప్తా సార్. సర్లే, తర్వాత అదే చేద్దులే కానీ ఆన్సర్ అయితే ఇది. బట్ మెథడ్ నువ్వు ఫాలో అవ్వాల్సింది అయితే అది ఏంటిదంటే ఓకే సార్. అదే వచ్చింది సార్ y3 కూడా. అంతే. డన్ ఆశ్రయ. సో క్లాస్ కంటిన్యూ చేసే ముందు చిన్న కాంప్లికేషన్స్. మీరు ఎవరైనా రిజిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారా కోర్స్ని? ఒక్కసారి స్క్రీన్ షేర్ చేయరా? హలో, ట్రైరేట్ వెబ్సైట్లో కోర్స్ రిజిస్టర్ అయిన వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షేర్ చేయరా? నిఖిత ఆర్ త్రివేణి, సౌజన్య, మాధవి, ఆశ్రియ, ఎనీవన్? సార్ అది లింక్ కనిపించడం లేదు సార్, షెడ్యూల్ ఒకటే వస్తుంది సార్. అది ఒక్కసారి స్క్రీన్ షేర్ చేయరని ఒకసారి చూడాలి. ఓకే సార్. ఓకే, షెడ్యూల్ ఒకటే వస్తుంది సార్. ఓకే, ఓకే సెకండ్ లైవ్ కోర్సెస్. నేను చెప్తాను, నేను చెప్పినప్పుడు నువ్వు స్క్రోల్ చెప్పు. ఓకే సెకండ్. ఓకే సార్. స్క్రోల్ చేసిందికి కొంచెం. ఇంకా ఇంకా
ఓకే, ఇప్పుడు పైకి వెళ్ళిపో చెప్తాను. ఓకే సెకండ్, ఇక్కడ మై కోర్సెస్లో ఉంటుంది. బ్యాక్ టు సెషన్స్కి వెళ్ళి ఒకసారి. ఓకే, ఇప్పుడు అది ఇక్కడ కూడా చూపెట్టట్లేదు. ఓకే, ఇప్పుడు పైకి వెళ్తున్నాము. లైవ్ కోర్సెస్, మళ్ళీ ఆల్ కోర్సెస్ క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎన్రోల్ ఆప్షన్స్ చూపిస్తుంది కానీ మీరు ఓకే సరే మళ్ళీ మై కోర్సెస్కి వెళ్ళాలి. అది డిజిటల్ మార్కెటింగ్ సార్, మాది అట్లా AIML కదా. అదే ఓన్లీ లైవ్ కోర్సెస్కి వెళ్ళి మళ్ళీ మై కోర్సెస్కి వెళ్ళి సారీ మై కోర్సెస్. సో ఇక్కడ ఏఐఎంఎల్, ఇక్కడ కూడా లింక్ చూపెట్టట్లేదు. అలాగే ఇది సార్. క్లిక్ చేయ, మళ్ళీ క్లిక్ చేస్తే సెషన్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్ది ఇది పైన ఉన్నది రీసెంట్. సో ఇక్కడ Yes, కూడా sir. లింక్ కనబడట్లేదు. ఓకే డన్, క్లోజ్, అంతే, ఏం లేదు, సెట్ చేద్దామని. ఓకే మరి క్లోజ్ చేసి ఓకే. సార్ 3 స్టెప్స్ ఏనా సార్ అది అంతే, చేసేది 3 స్టెప్స్ సరిపోతుంది. మీకు జస్ట్ కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి అని చెప్పింది. ఓకే. ఇప్పుడు ఓవరాల్గా మనం గ్రేడియంట్ డిస్ట్రిబ్యూషన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫంక్షన్ వచ్చేసి x² y అన్న, అవునా? అవును సార్. x ఇనిషియల్ వాల్యూ ఎంత? 2 సార్. 2, y ఇనిషియల్ వాల్యూ 3. ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ x² yలో? అంతేనా? వస్తుంది సార్. 12 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఆన్సర్. ఎస్ సార్. ఇప్పుడు మనకి రీసెంట్ వాల్యూస్ ఏమొచ్చాయి? x3 y3 x3 0.1892352, y3 2.5215 వచ్చింది. 2.521. అంటే ఇక్కడ ఉన్న 2 కాస్త తగ్గింది, ఉన్న 3 కూడా తగ్గింది. ఎందుకు తగ్గుతున్నాయి వాల్యూస్? మనం ఏం కనుక్కుంటున్నాం యాక్చువల్లీ? x, y వాల్యూస్ కనుక్కుంటున్నాం సో దట్ ఈ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ తెలుసుకోవడానికి. ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ కంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ అయితే కొంచెం చిన్నది. అవును. అంటే గ్రేడియంట్ డిసెంట్ వల్ల ఏం చేస్తున్నాం, మనం ఉన్న ఎక్స్ని వైని బేబీ స్టెప్స్ తోటి ఒక పాయింట్ దగ్గరికి తీసుకెళ్తున్నాం. సే x = k, y = m అనే పాయింట్కి తీసుకెళ్తున్నాం. ఏం పాయింట్స్ అవి? ఆ పాయింట్స్ దగ్గర ఈ ఫంక్షన్ మినిమం వాల్యూ అటెండ్ అయ్యడం, అంటే లోకల్ మినిమం అటెండ్ అవ్వడం. ఇది అందరికీ క్లియర్? నిఖిత, అనిత, పాయింట్ గ్రేడియంట్ డిసెంట్ చేస్తుందే మనం ఫంక్షన్ యొక్క లోకల్ మినిమం పాయింట్ తెలుసుకోవడానికి. ఇప్పుడు ఒక ఫార్మర్ వచ్చింది మన దగ్గరికి. సేమ్ ఎగ్జాంపుల్, బాబు నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది f(x). x అనేది నేను కొంటున్న నెంబర్ ఆఫ్ ప్లాంట్స్. ఏంటి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ బాట్. నాకు నువ్వు ఒక x వాల్యూ చెప్పు, సో దట్ ఇదేంటిది ఫంక్షన్ f(x) అనేది అతనికి వస్తున్న లాస్. అంటే 2 ప్లాంట్స్ కొనుక్కుంటే దాని అర్థం f(2) లాస్ వచ్చినట్టు అతనికి. ఇప్పుడు f(x) అనేది ఫంక్షన్ సపోజ్ sin x cos x by tan x అనేది ఉందనుకుందాం ఫంక్షన్, ఓకేనా? x = 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏదో ఒక వాల్యూ వస్తుంది కదా దీని నుంచి. సపోజ్ 10 వచ్చింది అంటే ఏందన్నట్టు 2 ప్లాంట్స్ కొనుక్కుంటే అతనికి 10 లాస్ వచ్చినట్టు. అదే మళ్ళీ x = 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అతనికి ఎంతో 20 లాస్ ఎంత వచ్చింది. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్. ఇలా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ మీద బేస్ అయింది లాస్ ఫంక్షన్. అంటే ఏంటిది, x ప్లేస్లో నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎంత అని మనం సబ్స్టిట్యూట్ చేస్తే అది ఎంతో కొంత లాస్ మనకి బయటకి ఇస్తుంది. ఫార్ములా చేయమంటుండే అంటే నాకు ఒక x వాల్యూ చెప్పు, అంటే ఇన్ని ప్లాంట్స్ కొనుక్కోవాలని చెప్పు, సో దట్ నా లాస్ ఏదైతే ఉందో అది అతి తక్కువ ఉండాలి నాకు.
అంటే ఫంక్షన్ అనేది మినిమం అటెండ్ కావాలి. అప్పుడు దాని అర్థం లోకల్ మినిమం కనుక్కోవడమేనా? ఎస్ సార్. లోకల్ మినిమం కనుక్కోవడం దేనికి? మనకు కావాల్సిన ఫంక్షన్కి. వై అప్పుడు గ్రేడియంట్ డిసెంట్ చేయొచ్చు కదా నేను. చేయండి. సో మన దగ్గర ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ వచ్చేసి sin x cos x by tan x. నథింగ్ బట్ ఇది cos square x అనుకోండి సంథింగ్. ఫంక్షన్ ఉంది ఎట్లా మన దగ్గర. ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటారు ఇనిషియల్ వాల్యూ? కే అన్నారు కదా. ఎక్స్ నాట్ ఎంత తీసుకుంటే కరెక్ట్ ఇక్కడ? నిఖిత, అనిత, మాధవి, ఇందు. సి గ్రేడియంట్ డిసెంట్ సాల్వ్ చేయడం మీకు వస్తుంది, ఐమ్ హ్యాపీ ఫర్ ఇట్. కానీ అసలు ఎందుకు చేస్తున్నాం అనేది మనకి ఇంకా ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు గ్రేడియంట్ డిసెంట్ ఫాలో అవుతున్నామో క్లారిటీ ఉందా మీకు? ఎస్ సార్. నిఖిత, ఏ? మనం ఎందుకు గ్రేడియంట్ డిసెంట్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ? ఆ లాస్ కవర్ చేయడానికి సార్. లాస్ కవర్ చేయడానికి సార్. లాస్ కనుక్కోవడానికి. అతి తక్కువ లాస్ ఎన్ని ప్లాన్స్ కొంటే మనకి అతి తక్కువ లాస్ రావచ్చు అని. అతి తక్కువ లాస్ రావడం అంటే ఏంటిది? వై మినిమం కనుక్కోవడమే కాదు. ఐ మీన్ ఎస్ ఒక ఎక్స్ పాయింట్ కనుక్కోవాలి, సో దట్ అక్కడ వై మినిమం ఉంటుంది. ఇప్పుడు గ్రేడియంట్ డిసెంట్ చేస్తుంది ఎందుకు మనం? ఆ ఫార్ములా అంతా పెట్టి ఈ ఇటరేటివ్ స్టెప్స్ చేస్తుంది. నిన్న చెప్పాను కదా, ఒక ఫంక్షన్ ఉంది x². నేను ఒక పాయింట్ తీసుకుంటున్నా. నా టార్గెట్ ఏంటిది? ఒక పాయింట్కి రీచ్ అవ్వడం, సో దట్ ఆ పాయింట్ దగ్గర y వాల్యూ మినిమం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ y అనేది x². ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నా? y అనేది sin x cos x by tan x అంటున్నా. x అనేది నెంబర్ ఆఫ్ ప్లాన్స్. ఎన్ని ప్లాన్స్ కొంటే అతి తక్కువ లాస్ వస్తుంది అన్నప్పుడు మనం ఏం కనుక్కోవాలి ఫంక్షన్కి? ఒక ఎక్స్ కనుక్కోవాలి, సో దట్ అక్కడ y మినిమం ఉండేలాగా. ఆ ఎక్స్ కనుక్కోవడానికే కదా మనకి ఫార్ములా x న్యూ ఈక్వల్స్ టు x ఓల్డ్ మైనస్ ఆల్ఫా ఇంటూ f డాష్ ఆఫ్ x అనేది. సో గ్రేడియంట్ డిసెంట్ ఎందుకు చేస్తున్నట్టు మనం? టు క్యాల్కులేట్ x y మినిమం ఉండేలాగా. మరి ఇప్పుడు ఇక్కడ x నాట్ ఎంత తీసుకోవాలి నేను? గ్రేడియంట్ డిసెంట్ ఇప్పుడు ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ నేను స్టార్ట్ అవ్వాలి కదా ప్రాసెస్. ఎస్ సార్. ఫస్ట్ x నాట్ ఇనిషియలైజ్ చేసుకోవాలి కదా. మరి ఇప్పుడు x నాట్ ఎంత తీసుకోవాలి వాల్యూ ఇక్కడ? సార్ 0 నుంచి స్టార్ట్ చేయొచ్చు, లేదంటే 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఏది కరెక్ట్? 0 కరెక్టా 1 కరెక్టా? 0 సార్. నిఖిత ఎందుకు 0 కరెక్ట్? మ్యూట్కి వెళ్ళిపో. ఇంకెవరైనా చెప్పండి ఏది కరెక్ట్ దీంట్లో? సార్ 1 సార్ ఎస్టర్డే మీరు ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పారు కదండి సార్. అంటే ఏదో అవును. ఒక వాల్యూ అవును, తీసుకోమన్నారు. అంటే ఏదైనా లోయెస్ట్ వాల్యూ తీసుకోవచ్చు. తీసుకోమన్నారు. ఎందుకు? ఇక్కడ y మినిమం అవుతుంది కదండి సార్. మనకి ఈ ఫంక్షన్ కి తెలుసు 0 దగ్గర y మినిమం అని. మినిమం అవుతుంది. ఎందుకు? Yes, sir. మీకు దానికి గ్రాఫ్ తెలియదు గీసాను. కదండి సార్. ఈ ఫంక్షన్ కి ఎలా Yes, sir. తెలుస్తుంది? ఇది నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు. ఇది కాబట్టి ఏదైనా random function ఏదన్నా ర్యాండమ్ తీసేసుకోవచ్చు. అది 0 అని కాదు 1 అని కాదు, ఇది కరెక్ట్ అది కరెక్ట్ అనేం లేదు. ఏదన్నా ర్యాండమ్ తీసుకోవచ్చు. అదృష్టవశాత్తు నువ్వు తీసుకున్న నెంబర్కి 5 స్టెప్స్లో ఆన్సర్కి వెళ్ళొచ్చు. 3 స్టెప్స్లో 5 6 7 8 స్టెప్స్ అవ్వచ్చు. నాకు 100 స్టెప్స్ పట్టచ్చు, చెప్పలేము. కానీ ఇనిషియలైజేషన్ వచ్చినప్పుడు మనం ఏమి ఇదే అంటే ఏమి ఉండదు, ఒక నెంబర్ దగ్గర స్టార్ట్ చేస్తాం అంతే. ఈ నెంబర్ని మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. అది ఎప్పుడు స్టాప్ చేయాలి ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. కానీ అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 స్టెప్స్ చేసామంటే x10 వాల్యూ వస్తుంది కదా. Yes, sir. ఆ వాల్యూ ఎలా ఉంటుంది అంటే ఆ వాల్యూకి ఈ ఫంక్షన్ నుంచి అతి తక్కువ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ x0 నుంచి x10 వరకు నేను గ్రేడియంట్ డిసెంట్ చేశాను. ఆ ఫంక్షన్లో x0 పెడితే y0 వాల్యూ, x1 పెడితే y1 వాల్యూ, అట్లా y10 వరకు వాల్యూస్ ఉంటాయి కదా. Yes, sir. దీంట్లో ఏది చిన్న వాల్యూ ఏది పెద్ద వాల్యూ? y10 వాల్యూ చిన్నది సార్. y0 మ్యాక్సిమం వాల్యూ. ఇప్పుడు మీకు అర్థమైంది కదా మనం ఎందుకు x0 నుంచి x10కి వెళ్తున్నామో. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y వాల్యూ తగ్గడానికి వెళ్తున్నాం మనం ముందుకి.
ఇప్పుడు ఇది ఓవరాల్గా క్లారిటీ వచ్చిందా మీకు ఎందుకు గ్రేడియంట్ డీసెంట్ వాడుతున్నాం మనమని? ఎస్ సార్. ఎవ్రీ వన్, ఇందు, మాధవి, అనిత. స్క్వేర్. ఎస్ సార్. ఓకే, ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి అమ్మా. ఐ విల్ బి బ్యాక్. ఒక 5 minutes. ఓకే.
సో నేను ఒక ఫ్యూ థింగ్స్ రివైజ్ చేస్తాను, ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఓకేనా? ఎస్ సార్. ఓకే. క్రిటికల్ పాయింట్స్ అంటే ఏంటిది ఎవరైనా చెప్పండి నాకు. వాట్ ఆర్ క్రిటికల్ పాయింట్స్ ఒక సార్ ఫంక్షన్కి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటే అప్పుడు 2-3 పాయింట్స్ వస్తాయి కదండి సార్. ఆ ఎక్స్ వాల్యూస్ క్రిటికల్ పాయింట్స్ అంటే సింపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఎక్కడైతే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 0 ఉంటుందో, ఏ ఎక్స్ పాయింట్స్కి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 0 ఉంటుందో అవి క్రిటికల్ పాయింట్స్. అందరికీ అర్థమైందా? సింపుల్గా రెస్పాన్సివ్గా ఉండండి ఒక 10 minutes వరకు. హలో ఎవ్రీవన్. ఎస్ సో సార్. ఏ ఎక్స్ ఇన్పుట్స్కి అయితే స్లోప్ అనేది 0 ఉంటుందో వాటిని క్రిటికల్ పాయింట్స్ అంటారు. ఇక్కడ నేను కొన్ని చెప్తాను, ఇట్లా క్రిటికల్ పాయింట్స్ ఏంటో చెప్పండి నాకు. దీంట్లో ఏవి క్రిటికల్ పాయింట్స్? సార్ బిసి ఈ సార్. ఈ సార్. ఈ ఎందుకు? F- వీటి దగ్గర స్లోప్స్ 0 బికాస్ మీరు టాంజెంట్స్ గీస్తే ఇవి ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. సింపుల్ కదా? ఎస్ సార్. సార్. లోకల్ మినిమం, లోకల్ మ్యాక్సిమం పాయింట్స్ ఏంటి చెప్పండి. సార్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే లోకల్ మినిమం సార్. అవును. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అయితే లోకల్ మ్యాక్సిమం సార్. ఓకే, ఇప్పుడు ఈ కేసులో మనకి నంబర్స్ లేవు కాబట్టి అది పాజిటివ్ నెగిటివ్ తెలుసుకోలేము ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ తోటి. బట్ గ్రాఫికల్గా మీరు చూసి చెప్పగలుగుతారా దీనిలో ఏది లోకల్ మినిమం ఏది లోకల్ మ్యాక్సిమం? సార్ సి లోకల్ మినిమం అటెండ్ అవుతుంది. బి ఈ లోకల్ మాక్సిమం అటెండ్ అవుతుంది. సో ప్రతి లోకల్ మినిమం క్రిటికల్ పాయింట్లో ఉంటుంది, ప్రతి లోకల్ మ్యాక్సిమం కూడా క్రిటికల్ పాయింట్స్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఒక పాయింట్ అడుగుతున్నట్టు జస్ట్ ఎక్స్ చెప్తే సరిపోతుంది, దానికి వై కూడా చెప్పాలా? పాయింట్ అడిగితే ఎక్స్ వై రెండు చెప్పాలి. ఎక్స్ వై రెండు చెప్పాలి. నేను అప్పటి నుంచి మిమ్మల్ని పాయింట్స్ అడుగుతున్నా, బట్ యాజ్ ఆఫ్ నౌ మీకు క్లియర్ ఇస్తుంది ఏంటంటే ఇవన్నీ ఎక్స్ వాల్యూస్ మాత్రమే, రైట్? బీసీ అంటే ఏంటిది? జస్ట్ ఎక్స్ వాల్యూస్. మరి వీటికి వై వాల్యూస్ అంటే ఏం చేయాలి మీరు? ఎఫ్ డాష్ బి కామ ఎఫ్ ఆఫ్ బి, ఎస్ సార్. సి కామ ఎఫ్ ఆఫ్ సి, ఎఫ్ ఆఫ్ ఈ కామ ఎఫ్ ఆఫ్ ఈ. ఇది కూడా క్లియర్ కదా? ఎస్ సార్. ఓకే. లోకల్ మినిమం ఒక పాయింట్ని అంటున్నామంటే సపోజ్ ఎక్స్ కామ వైని, దాని అర్థం ఏంటంటే ఎక్స్కి నైబర్హుడ్ పాయింట్స్ ఉంటాయి కదా. ఎస్ సార్. ఎక్స్కి నైబర్హుడ్ అంటే ఏంటిది? ఎక్స్ ప్లస్ డెల్టా, ఎక్స్ మైనస్ డెల్టా అనుకోవచ్చా? ఎస్ డెల్టా Yes, సమ్ స్మాల్ నెంబర్ అనుకోండి, సమ్ 0.1 ఏదైతే అది. అప్పుడు వాటి యొక్క వై వాల్యూస్ ఉంటాయి కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ డెల్టా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా. ఏ పాయింట్ అయితే లోకల్ మినిమం అన్నానో దాని యొక్క వై వాల్యూ ఎంత? ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ డెల్టా పెద్దనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెద్దనా? సార్ క్వశ్చన్ యా, క్వశ్చన్. ఎక్స్ కామ వైని నేను లోకల్ మినిమం పాయింట్ అంటున్నా. ఓకే సార్. ఎక్స్ కామ వైని ఒక పాయింట్ని నేను నైబర్హుడ్ అంటున్నా అంటే దాని అర్థం ఏంటిది? ఇట్ సైడ్ ఉన్న పాయింట్స్, ఇట్ సైడ్ ఉన్న పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్ ఉంది, సపోజ్ ఎక్స్ ఈక్వల్స్ టు -2 ఉంది. ఎక్స్ ఈక్వల్స్ టు -2కి నైబర్హుడ్ అంటే ఏమొస్తాయి? ఇట్ సైడ్ ఉన్న -1 పాయింట్స్ వస్తుంది, 3 వస్తుంది. డెసిమల్స్ కూడా ఉంటాయి కాబట్టి -2.1 ఒక నైబర్హుడ్, దానికి -1.9 కూడా నైబర్హుడ్. నేను ఇప్పుడు ఒక పాయింట్ని ఎక్స్ కామా వైని లోకల్ మినిమం అంటున్నానంటే ఎక్స్ యొక్క నైబర్హుడ్ అంటే ఏమనొచ్చు? ఎక్స్ మైనస్ డెల్టా, ఎక్స్ ప్లస్ డెల్టా అనొచ్చు కదా. డెల్టా సమ్ పాజిటివ్ నెంబర్. ఎస్ సార్. అర్థమైంది అందరికి ఇక్కడ ఏంటిదో నేను రాసింది? ఎస్ సార్. ఒక పాయింట్కి చుట్టుపక్కల ఉన్న పాయింట్ ఇది, అంతే సింపుల్గా. ఓకే సార్. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి వై వాల్యూ ఎంత? ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా. ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం ఎక్స్ని, దాని యొక్క వై వాల్యూ తెలియాలంటే మనకి, రైట్? ఎస్
అంతేనా? మిగతా వాళ్ళు రెస్పాన్సివ్గా ఉండండి. ఒక పాయింట్కి y వాల్యూ తెలియాలి అంటే ఏం చేస్తాం? ఫంక్షన్లో ఇన్పుట్ ఇచ్చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ x0 యొక్క y వాల్యూ అంటే f ఆఫ్ x0 కదా. సో అలాగే x యొక్క y వాల్యూ అంటే f ఆఫ్ x అని రాస్తున్నాను ఇక్కడ. x యొక్క నైబర్హుడ్ పాయింట్స్ తీసుకున్నారు 2. వాటి యొక్క y వాల్యూ కోసం ఏం చేశాను? x మైనస్ డెల్టా x ప్లస్ డెల్టా సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్లో ఏది వాల్యూ పెద్ద? f ఆఫ్ x పెద్దనా f ఆఫ్ x మైనస్ డెల్టా వాల్యూ పెద్దనా? ఇఫ్ x, y లోకల్ మినిమం అయితే ఎక్స్ ప్లస్ డెల్టా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిగ్ అవుతుంది సార్. మళ్ళీ చెప్పవా త్రివేణి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిగ్ అవుతుంది సార్. ఇంటూ కాదు నేను అంటుంది. ఇది ఒక నంబర్, ఇది ఒక నంబర్. ఈ రెండిట్లో ఏది పెద్ద? ఇది కరెక్టా ఇది కరెక్టా? సార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సార్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ సెకండ్ వన్ గ్రేటర్ ఉంటుంది సార్. ఫస్ట్ ఇది వేరే క్వశ్చన్, ఇది వేరే క్వశ్చన్. ఫస్ట్ ఇది వేరే క్వశ్చన్, సెకండ్ ఇది వేరే క్వశ్చన్. నేను అంటుంది ఈక్వేషన్ 1లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ డెల్టా ఇది ఉంది కదా, ఇది గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్సా లేదా లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్సా అని అడుగుతున్నా. లెస్ దాన్ సార్. అంటే ఇప్పుడు నేను రాసింది కరెక్ట్? అవును సార్. ఇది మన కర్వ్, ఎస్ ఇది ఎక్స్ అంటున్నా, ఇది y అంటున్నా. ఈ పాయింట్ని ఎక్స్ మైనస్ డెల్టా, ఈ పాయింట్ని ఎక్స్ ప్లస్ డెల్టా. హలో, ఎస్ సో ఇక్కడ y వాల్యూ ఎంత? y ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా. ఎక్స్ ప్లస్ డెల్టా వాల్యూ ఎంత? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా. ఒక్క సెకండ్. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ పెద్దనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా వాల్యూ పెద్దనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా వాల్యూవే పెద్దది సార్. సో ఇప్పుడు ఇక్కడ రావాల్సింది ఏంటిది? గ్రేటర్ దాన్ రావాలి. సెకండ్ దాంట్లో. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ డెల్టా వాల్యూ పెద్దనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెద్దనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెద్దది సార్. ఇది అంటున్నారా? ఎస్ సార్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ డెల్టా వచ్చేసి ఈ పాయింట్, దీని y వాల్యూ ఇక్కడ ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ y వాల్యూ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. దీంట్లో ఏ పాయింట్ పెద్ద? బ్లూ కలర్ పాయింట్ పెద్దనా రెడ్ కలర్ పాయింట్ పెద్దనా? రెడ్ కలర్ పాయింట్ మరి రెడ్ కలర్ పాయింట్ దేనిది? అది ఎక్స్ మైనస్ డెల్టా అదా ఎక్స్ దా? ఎక్స్ మైనస్ మరి అప్పుడు ఏది పెద్ద మరి ఇక్కడ? గ్రేటర్ దాన్ డెల్టానే పెద్దది సార్. సో దాని అర్థం ఏంటిది? ఒక పాయింట్ని ఎక్స్ y పాయింట్ దగ్గర లోకల్ మినిమం అటెండ్ అవుతుంది అంటే ఆ ఎక్స్ యొక్క నైబర్హుడ్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి పెద్దవైంది. వాటి యొక్క y వాల్యూ పెద్దగానే ఉంటుంది. అందుకే కదా ఈ పాయింట్ దగ్గర ఇది మినిమం అంటున్నాం yని. ఎస్ హౌ సింపుల్ అది నేను చెప్పింది. ఒక పాయింట్ దగ్గర y మినిమం అంటున్నాం అంతే. చుట్టుపక్కల నైబర్హుడ్ పాయింట్స్ అంటే ఇవన్నీ నైబర్హుడే కదా, ఇంకా ఎక్స్ ఇట్ సైడ్ ఉన్నాయి ఇట్ సైడ్ ఉన్నాయి. వాటి యొక్క y వాల్యూ పెద్దగానే ఉండాలి లోకల్ మినిమం కంటే. సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఆన్సర్స్ వచ్చినాయా టక్కున మీ నుంచి నేను అడిగిన దానికి? నో సార్. డన్. నాకు ఇది క్లారిటీ ఉంటే చాలు. ఓకే, ఇప్పుడు వాట్ అబౌట్ గ్లోబల్ పక్కన లోకల్ మ్యాక్సిమం. సేమ్ ఎక్స్ దగ్గర లోకల్ మ్యాక్సిమం అటెండ్ అవుతుంది అనుకుందాం. అంటే దీనికి ఒక y వాల్యూ ఉంటుంది కదా, అది y మ్యాక్సిమం. ఈ ఎక్స్కి నైబర్హుడ్ పాయింట్స్ ఎక్స్ మైనస్ డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా అని 2 నైబర్హుడ్ పాయింట్స్ తీసుకుంటున్నాం. వీటి యొక్క y వాల్యూ అంటే ఎంత?
ఈ పాయింట్ యొక్క y వాల్యూ అంటే ఎంత చెప్పండి? f of x sir. f of x మైనస్ డెల్టా. Yes sir. ఈ పాయింట్కి y వాల్యూ అంటే ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాల్సిందే కదా ఫంక్షన్లో. Yes sir. ఇప్పుడు x ప్లస్ డెల్టాకి ఎంత y వాల్యూ? f of x plus delta. ఇప్పుడు xకి y వాల్యూ అంటే f of x. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. దీంట్లో ఏది బిగ్గర్, ఏది స్మాలర్? f of x minus delta bigger sir. సేమ్. ఇప్పుడు ఇక్కడ x మైనస్ డెల్టా తీసుకుందాం ఒక పాయింట్. Sir. దీనికి ఒక y వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఆ y అనేది మనకి ఈ y కంటే తక్కువ ఉందా, పెద్దగా ఉందా? తక్కువ ఉంది కదా సార్. హ్మ్? తక్కువ ఉంది కదా సార్ y వాల్యూ. దేనికి తక్కువ ఉంది? xకి తక్కువ ఉందా, x మైనస్ డెల్టాకి తక్కువ ఉందా? x మైనస్ మైనస్ డెల్టాకి తక్కువ. అంతే, x మైనస్ డెల్టాకి తక్కువ ఉన్నది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇది. లెస్ దాన్. సెకండ్ దానికి సెకండ్ లెస్ దానే సార్. సేమ్. ఇక్కడ రెండింటికి గ్రేటర్ దాన్ వచ్చింది. ఎందుకు అంటే f of x అనేది లోకల్ మినిమం పాయింట్. ఎస్ సార్. ఎంతకంటే తక్కువ ఉండదు నైబర్హుడ్లో, కాబట్టి ఎప్పుడు f of x లెస్ దాన్ ఈ కేసులో. ఇక్కడ f of x అనేది లోకల్ మ్యాక్సిమం పాయింట్ ఇది. సో ద నైబర్హుడ్ పాయింట్స్ కంటే ఇదే పెద్దగా ఉంటుంది నంబరు. నిఖిత Understand sir. అర్థమైందా? లోకల్ మినిమం, లోకల్ మ్యాక్సిమం కాన్సెప్ట్. Yes sir. త్రివేణి, నిఖిత, మాధవి, సౌజన్య, బేస్తా హిందూ, ఉపరా అఖిల, ఆశ్రయం. డన్. డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ మినిమం అండ్ గ్లోబల్ మినిమం ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరికైనా ఐడియా ఉందా ఈ కాన్సెప్ట్? హలో సార్ గ్లోబల్ మినిమం అంటే అదే లీస్ట్ మినిమం వాల్యూ అయి ఉంటుంది సార్. ఇంకా దానికన్నా ఇంకా మినిమం వాల్యూ ఉండదు సార్. ఈ కర్వ్లో మొత్తం ఎన్ని లోకల్ మినిమం పాయింట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి సార్. 2 లో- ఉన్నాయి సార్. ఒకటి ఇది, ఒకటి ఇది. సో ఇక్కడ ఏని లోకల్ మినిమం అనొచ్చు, బిని లోకల్ మినిమం అనొచ్చు. ఎందుకు? ఈ బికి నైబర్హుడ్ పాయింట్స్ ఉంటాయి కదా. Yes sir. నైబర్హుడ్ పాయింట్స్కి బి కంటే ఎక్కువనే, అంటే బి యొక్క y వాల్యూ అంటే ఏంటిది? ఇక్కడ f of b అనొచ్చా దీని y వాల్యూ? Yes sir. బి యొక్క నైబర్హుడ్ పాయింట్స్ f of b కంటే ఎక్కువనే ఉంటుంది కదా వాటి y వాల్యూ. Yes sir. సో బి అనేది లోకల్ మినిమం. మరి ఇక్కడ ఏ y వాల్యూ ఎంత? ఇక్కడ f of a అనొచ్చా? ఎస్ సార్. ఇక్కడ ఫస్ట్ f of a అనొచ్చా దీని y వాల్యూ. ఏ యొక్క నైబర్హుడ్ పాయింట్స్ తీసుకుంటే f of a కంటే ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా వాటి y వాల్యూ? తక్కువ ఉంటుంది సార్. క్వశ్చన్ చూడండి. ఏ యొక్క y వాల్యూ వచ్చేసి f of a. ఏ వాయిస్ సరిగ్గా వినిపిస్తుంది. ఓకే 2 minutes. ఇప్పుడు వినిపిస్తుందా? హలో వినిపిస్తుంది ఓకే. వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఏ పాయింట్ తీసుకున్నాం. ఏ పాయింట్ యొక్క y వాల్యూ ఎంత? f of a అయినా. Yes sir. ఏ యొక్క నైబర్హుడ్ పాయింట్స్ అంటే a మైనస్ డెల్టా, a ప్లస్ డెల్టా అనుకోవచ్చా? ఎస్ Yes సార్. sir. వాటి యొక్క y వాల్యూస్ f of a కంటే ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ బి అనేది లోకల్ మినిమం పాయింట్స్. Yes sir. గ్లోబల్ మినిమం ఏంటిదంటే లోకల్ మినిమంలో అతి తక్కువ మినిమం ఏ పాయింట్ దగ్గర అవుతుంది, అది గ్లోబల్ మినిమం. Yes sir. సో ఇప్పుడు ఏ బిలో ఏది గ్లోబల్ మినిమం?
ఏ F of A, సార్ sir. ఏ. సో ఒకటి లోకల్, ఒకటి గ్లోబల్. లోకల్ అంటే ఒక ఊర్లోనే లోకల్ అనుకోండి. గ్లోబల్ అంటే అవన్నీ ఊర్లు కలిపి ఒక డిస్టిక్ కిందకి వస్తుంది కదా. డిస్టిక్ అనేది గ్లోబల్ లాగా చూడండి. అంటే ఉన్న డిస్టిక్లల్లో పెద్ద ఊరిని దాని క్యాపిటల్ లా చేస్తాం. అలా లోకల్ మినిమమ్స్ అంటే ఏంటిది? ఈ రూల్ సాటిస్ఫై అవ్వడం. ఆ రూల్ ఏంటిది? ఒక పాయింట్ లోకల్ మినిమం అంటున్నామంటే దాని యొక్క నైబర్హుడ్స్ ఆ లోకల్ మినిమం పాయింట్ కంటే ఎక్కువనే ఉండాలి వాటి యొక్క వై వాల్యూ. ఇక్కడ అది ఏ అండ్ బి రెండు లోకల్ మినిమం అవుతున్నాయి, రైట్? Yes, sir. ఏబిలో ఏ పాయింట్ యొక్క వై వాల్యూ అతి తక్కువ ఉంటుంది? ఎఫ్ ఆఫ్ ఏనా, ఎఫ్ ఆఫ్ బినా? F of A, sir. ఎఫ్ ఆఫ్ ఏ. సో లోకల్ మినిమంకి మనకి 2 పాయింట్స్ వచ్చేసి ఏంటిది? అది ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏ, B, బి F. కామా ఎఫ్ ఆఫ్ బి. గ్లోబల్ మినిమం వచ్చేసి ఒకటే పాయింట్ ఎప్పటికైనా. మన కేసులో ఏంటిది? ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏ. సో ఇది క్లియర్. ఇప్పుడు మనం గ్రేడియంట్ డీసెంట్ ఆల్గరిథం చేస్తున్నాం. దీనికి ఒక సార్ ఇనిషియలైజేషన్ పాయింట్. మళ్ళీ మీ వాయిస్ బ్రేక్ అవుతా ఉంది సార్, సరిగ్గా వినిపించండి. ఓకే అమ్మా, 2 minutes అయితే. ఇప్పుడు వినిపిస్తుందా? క్లియర్గానే ఉందా ఇప్పుడు త్రివేణి? క్లియర్గా ఉంది సార్. ఓకే. రియాలిటీ ఏంటంటే నేను చేయట్లేదు, జస్ట్ మైక్ మ్యూట్ ఆఫ్ చేస్తున్నా, ఆన్ చేస్తున్నా. అది ఎందుకు నాకు కూడా అర్థం కావట్లేదు, బట్ ఓకే. సో ఇప్పుడు మనం గ్రేడియంట్ డీసెంట్లో ఏం చేస్తున్నాం? ఒక కర్వ్ ఉంటే ఎక్స్ నాట్ అని చెప్పేసి ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం. మన కేసులో అది 5 కావచ్చు, 4 కావచ్చు, 3 కావచ్చు, ఏదో ఒకటి. అక్కడ నుంచి మనం ఎటు ప్రొసీడ్ అవుతున్నాం? ఒక ఎక్స్ అనేది కే దాకా ప్రొసీడ్ అవుతున్నాం. దీనికి ఎఫ్ ఆఫ్ కే అనేది మినిమం ఉండేలాగా. అంటే దాని అర్థం ఏంటిది? కే ఎఫ్ ఆఫ్ కే లోకల్ మినిమం పాయింట్ అన్నట్టు, అంతేనా? ఎస్ సార్. గ్రేడియంట్ డీసెంట్ తోటి మనం లోకల్ మినిమంని అచీవ్ అవుతామా, గ్లోబల్ మినిమంని అచీవ్ అవుతామా చెప్పండి? సార్ ఆ కర్వ్ని బట్టి డిపెండ్ అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఫార్మర్ వచ్చి ఒక కర్వ్ ఇచ్చాడు మనకి, ఇలాంటిది కర్వ్. బాబు నువ్వు ఏం చేస్తావో తెలియదు, నాకు ఒక ఎక్స్ పాయింట్ కనుక్కో. ఇందాకటి కర్వ్ ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం. సారీ, ఇక్కడ ఇది ఇది ఈ కర్వ్ అనుకుందాం. మనకు ఫార్మర్ ఇచ్చిన కర్వ్ ఇది. ఎస్. ఫార్మర్కి కావాల్సింది ఏంటంటే నాకు ఒక పాయింట్ చెప్పు, సో దట్ నాకు నా లాస్ ఫంక్షన్ అనేది అతి తక్కువ ఉండాలి అని. అప్పుడు ఫార్మర్కి మనం ఏ పాయింట్ చెప్తే అతను ఎక్కువ లాభపడతాడు? ఇక్కడ పాయింట్ ఏనా, పాయింట్ బీనా? పాయింట్ ఏ సార్. ఇది క్లియరా? నిఖిత ఎందుకు పాయింట్ ఏ చెప్తే ఫార్మర్ ఎక్కువ లాభపడతాడు చెప్పు? హలో, అది తక్కువ ఉంటుంది కదండి సార్ వై వాల్యూ, అందుకే. బీకి కూడా తక్కువనే ఉంది కదా వై వాల్యూ. అది బి కంటే ఏకి ఇంకా తక్కువ ఉంటుంది కదండి ఏకి ఇంకా తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఫార్మర్కి కావాల్సింది అతి తక్కువ లాస్. సో అతనికి ఎంత తక్కువ మనం మినిమం వాల్యూ తీసుకొని రాగలిగితే అంత బెటర్. ఇప్పుడు త్రివేణి వచ్చేసి ఈ పాయింట్ చూస్ చేసుకుందాం అనుకుందాం ఇనిషియలైజేషన్ కోసం, గ్లోబల్ ఇనిషియలైజేషన్ కోసం. ఏది? ఈ పాయింట్, పాయింట్ సి. నువ్వు పాయింట్ డి సెలెక్ట్ చేసుకున్నావు. మీరిద్దరు గ్రేడియంట్ డీసెంట్ చేసిళ్ళు. మీరిద్దరు అచీవ్ అయ్యే పాయింట్స్ ఏంటిది? ఇద్దరు ఏ అచీవ్ అవుతారా, ఇద్దరు బి అచీవ్ అవుతారా, లేకపోతే ఏం పాయింట్స్ అచీవ్ అవుతారు నువ్వు కానీ త్రివేణి కానీ? ఏనే అచీవ్ అవుతాం ఏ సార్. అచీవ్ అవుతాం సార్. ఓకే. ఇప్పుడు ఇక్కడ సి కాబట్టి మెల్లగా 1 by 1 స్టెప్ ఏకి అచీవ్ అవుతాం. ఇంక్రీజ్. ఎస్ సార్. కానీ ఇప్పుడు ఇక్కడ డి పాయింట్ ఉంది చూసారా? ఈ పాయింట్ అచీవ్ అవుతున్నప్పుడు ఒకవేళ బి రీచ్ అయింది అనుకో, ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్స్ టు బీకి రీచ్ అయింది. ఓకే సార్. ఎక్స్ స్టెప్ 10 వచ్చేసి. ఇప్పుడు నేను x11కి కనుక్కోవాలి. ఇప్పుడు x11 కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటిది చెప్పండి?
x10 మైనస్ x10 అంటే ఇక్కడ b మైనస్ b మైనస్ మైనస్ 0.1 ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఇంటూ f డాష్ ఆఫ్ x ఎట్ x ఓల్డ్ x ఓల్డ్ ఏంటిది ఇక్కడ x10 x10 ఏంటిది b. డి సార్. అప్పుడు ఏమవుతుంది b మైనస్ ఆల్ఫా ఇంటూ స్లోప్ ఎట్ b ఎంత ఇక్కడ 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు x11 ఏమొచ్చింది b నే వచ్చింది డీనే x12 ఏమొస్తుంది డి సార్. బీనే వస్తుంది సార్. x100 బీనే డీనే వస్తుంది. వస్తుంది. మరి అది ఏకి రీచ్ అవుద్దా. నో సార్. నో సార్. సో గ్రేడియంట్ డీసెంట్ తోటి ఎప్పుడైనా లోకల్ మినిమమ్స్ అచీవ్ అవుతుంది. ఎస్ సార్. గ్లోబల్ మినిమం కంపల్సరీగా అచీవ్ అవ్వాలన్న రూల్ లేదు. ఓకే. ఎందుకు ఒక్కసారి అది లోకల్ మినిమంకి వెళ్ళాక అటు నుంచి ఇంకా ఎటు దూకలేదు అది, బికాస్ అక్కడ స్లోప్ 0 అవుతుంది కాబట్టి ఇంకా అప్డేషన్స్ అనేటివి అవ్వవు. ఎస్ సార్. కాబట్టి రియల్ వరల్డ్లో సేమ్ డాటా సెట్ ఇద్దరు కోడర్స్కి ఇస్తే కంపల్సరీ ఇద్దరికి సేమ్ అక్యురసీ వస్తుంది, సేమ్ టెక్నిక్స్ వాడినా అన్న నమ్మకం ఉండదు. వాళ్ళు తీసుకునే ఇనిషియలైజేషన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు చూడు, మీరు ఇద్దరికి లాజిక్స్ తెలుసు, ఇద్దరికి మ్యాథమెటిక్స్ తెలుసు, అన్నీ తెలుసు. త్రివేణి లక్కీగా సి సెలెక్ట్ చేసుకున్నది, నువ్వు డి సెలెక్ట్ చేసుకున్నావు. నువ్వేమో బికి రీచ్ అయినావు, తనేమో ఏకి రీచ్ అయింది. అదృష్టమే, ఇది లక్ బేసిస్ అంతే. అవునా? సో రియల్ వరల్డ్లో ఎంఎల్ అనేది చాలా వరకు ప్రాబబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ మన కోడింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యేది కాదు, మనం ఏ పాయింట్స్ ఇనిషియలైజేషన్ కింద తీసుకుంటున్నాం అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందా మీకు నేను చెప్పింది? లోకల్ మినిమం, గ్లోబల్ మినిమం, గ్రేడియంట్ డీసెంట్ తోటి ఎందుకు మనం లోకల్ మినిమమ్స్ అచీవ్ అవుతామో ఇప్పటికీ. మాధవి, ఇందు, ఓకే ఎస్ సార్. ఓకే క్లీన్. అయితే లెర్నింగ్ రేట్ గురించి మనం మాట్లాడుకున్నాం, గుర్తుకుందా? ఎస్ ఈ లెర్నింగ్ రేట్ చేపట్టి కూడా మన లక్ ఎట్లా డిఫర్ అవుతుందో చూడండి. ఒకవేళ లెర్నింగ్ రేట్ మనం పెద్దది తీసుకుంటే బిగ్గర్ స్టెప్స్ వేస్తుందా, స్మాలర్ స్టెప్స్ వేస్తుందా అప్డేషన్కి? స్మాలర్ బిగ్గర్ 0.001. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బిగ్గర్ స్టెప్? 0.1. 0.1 సార్. 0.1 బిగ్గర్. ఎందుకు? అప్డేట్ చేసేటప్పుడు మనం పెద్ద నెంబర్ తోటి ఐదర్ సబ్ట్రాక్ట్ చేస్తాం లేకపోతే అడిషన్ చేస్తాం మన ఎక్స్ ఓల్డ్కి. అవునా? ఎస్ సార్. ఇప్పుడు ఈ కరువు లోకల బిగ్గర్ స్టెప్ వేసినప్పుడు నువ్వు పొరపాటున ఇక్కడ నుంచి బీకి పోకుండా ఇట్లా ఇక్కడ పడ్డావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, మెల్లగా అది ఏకి వెళ్ళిపోతుంది. ఇక ఎస్ సార్. మీకు పాయింట్ అర్థమైంది అన్నది? అయింది సార్. అర్థమైంది సార్. చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటా పోతే అది ఇక్కడే ఆగిపోతుంది బీకే. పొరపాటున అది కొంచెం పెద్ద స్టెప్ దూకి ఇక్కడికి వచ్చింది అనుకో, అది మళ్ళీ బీకి వెళ్తుందా? నో సార్. నో సార్. స్లోప్ కాబట్టి అది మళ్ళీ కిందికే వెళ్తుంది. కాబట్టి ఇక్కడ లక్ పారామీటర్స్ ఎన్ని ఉన్నాయంటే నువ్వు తీసుకున్న ఆల్ఫా రేట్ మీద డిపెండ్ అయ్యిద్ది, నువ్వు తీసుకునే ఇనిషియలైజేషన్స్ మీద కూడా డిపెండ్ అవుద్ది. ఇద్దరు కనుక్కుంటారు మంచి మోడల్సే, ఎంఎల్ మోడల్స్, కానీ ఒకరిది హైయెస్ట్ అక్యురసీ ఉండొచ్చు, ఇంకొక దానికంటే ఒక 90% అక్యురసీ ఉండొచ్చు, ఇది 80% అక్యురసీ ఉండొచ్చు. సో ప్రతిసారి డాటా సెట్స్ మోడల్స్ మీదనే డిపెండ్ అవ్వవు, వీటిని హైపర్ పారామీటర్స్ అంటారు. ఆల్ఫా లెర్నింగ్ ఇట్లాంటివి వీటి మీద కూడా డిపెండ్ అవుతుంది మనకు వచ్చే మోడల్ అక్యురసీ. సో మనం కంపల్సరీ ఆల్ఫా ఇదే ఉంటే బెటర్ లేకపోతే ఇదే ఉంటే బెటర్ అని చెప్పలేం, మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ మరీ ఇది ఎవరు బెటరు, మహా అంటే 0.01, 0.05 ఇలా కొన్ని ఉంటే మనకి ఈ వాల్యూస్ బాగుంటచ్చు అని, అలాంటివి మనం యూజ్ చేస్తాం. ఇనిషియలైజేషన్లో కూడా మనం పక్క 5కి ఇనిషియలైజ్ చేయాలని ఏం లేదు, మీరు చెప్పిందే కదా ర్యాండమ్ ఇనిషియలైజేషన్ తీసుకుంటాం మనం. ఎందుకు? x² అనే కర్వ్కి మనకి తెలుసు 0 దగ్గర అని, కానీ నేను చెప్పినా కదా ఇందాక sin x cos x tan x అని, మనకు తెలియదు కదా ఏ ఎక్స్ పాయింట్ దగ్గర మినిమం అటెండ్ అవుతుంది అని. అప్పుడు ఇనిషియలైజేషన్కి వచ్చేసరికి మనం ఏదైనా తీసుకోవచ్చు ర్యాండమ్ వాల్యూ.
సో ఇక్కడ ఫిక్స్డ్ రూల్స్ అనేటివి ఏం లేవు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఒక ఫంక్షన్కి మినిమం కనుక్కోవడం అనేది, దీన్ని యూజ్ చేసుకొనే మనం డాటా సెట్, అప్పుడు మీకు చెప్పాను గుర్తుకుందా లైన్ రిగ్రెషన్. Right. ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర ఇట్లా, ఇదంతే ప్రీవియస్ డాటా. క్లయింట్ వచ్చేసి ఇది ఫ్యూచర్ డాటా ఈ పాయింట్ యొక్క. ఒక సెకండ్. Yes, sir. క్లయింట్ వచ్చేసి ఈ ఎక్స్ అని ఏదైతే ఉందో x100, దీని యొక్క y100 ఎంత అని అడుగుతుండు. అప్పుడు దీనికి మీరు లైన్ 1 ఇలా డ్రా చేస్తారా, లేకపోతే లైన్ 2 డ్రా చేస్తారా? Line 1 డ్రా చేస్తాం. లైన్ 1 డ్రా చేస్తారు కాబట్టి లైన్ 1లో x100 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ లైన్ 1 ఏదైతే వాల్యూ ఇస్తుందో దాన్ని మనం y100 అంటాం. సో ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసాం మేము y100. వాయిస్ రాదు. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? హలో, Yes, sir. క్లియర్గానే ఉందా? హలో, వినిపిస్తాను సార్. ఓకే. ఇప్పుడు వినిపిస్తాను సార్. ఓకే ఓకే, ఇది ల్యాగ్ ఉన్నట్టుంది. ఇది చూడండి, పాయింట్స్ ఉన్నాయి కదా మన దగ్గర. ఇప్పుడు Yes, sir. ఈ పాయింట్స్ అనేది మనకి ప్రీవియస్ డాటా, అంటే ఇప్పుడు దాకా క్లయింట్ చూసిన డాటా. మనకి డాటా ఇచ్చేసిండు, అతను ఏమంటుండంటే నువ్వు చూడని ఒక పాయింట్ ఉంది నా దగ్గర, అది x100. ఈ డాటా ప్రకారంగా ఈ x100కి y100 ఏమై ఉండొచ్చు అని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు ఈ పాయింట్స్కి నేను ఒక ఫంక్షన్ గీసేసుకొని ఆ ఫంక్షన్లో x100 వాల్యూ పెడితే అయిపోతుంది కదా. హలో, Yes, sir. సార్ కొంచెం వినిపిస్తుంది, కట్ అవుతా ఉంది సార్. అవునా? సరే, అయితే వాళ్ళు అటెండెన్స్ తీసుకుంటే ఎట్లాగో 8 minutes టైం ఉంది, రేపు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కాన్సెప్ట్. హలో. Okay, sir. Yes, sir. Okay, sir. ఇవాళకైతే మీకు అర్థమైనట్టేనా కాన్సెప్ట్స్ ఇవన్నీ మ్యాథమెటిక్స్? రేపటి నుంచి డైరెక్ట్ ఇంకా మెషిన్ లెర్నింగ్, రేపటి మండే నుంచి ఇంకా ఎంఎల్ లీనియర్ రిగ్రెషన్కి వెళ్ళిపోతాను నేను. మీకు మ్యాథ్ టాపిక్స్ అయితే ఇప్పుడు క్లియరే ఉన్నాయి కదా ఇవన్నీ? Yes, sir. ఓకే, మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే బెటర్ ఈ 2-3 days. లేకపోతే మొత్తం Okay, sir. ఎగిరిపోయింది అంటే ఇంకా మనం డిస్కస్ చేసుకొని వేస్ట్ ఈ వారం క్లాస్ అంతా మ్యాథ్. లేదా నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మీకు గ్రూప్లో పంపిస్తాను ఇవాళ. అట్లీస్ట్ అవి సాల్వ్ చేయండి Okay, 2-3 sir. daysలో. ఓకే. Okay, sir. సార్ టుమారో క్లాస్ ఉండదా సార్? రేపు క్లాస్ అయితే ఉండదు, ఎందుకంటే మనకు ఓన్లీ వీక్ డేసే. నువ్వు కనుక్కోవాలి, బట్ మ్యాక్సిమం అయితే ఉండదు. మీకు ఏమైనా చెప్పారా ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉండవు మీకు అని? చెప్పలేదు సార్. ఓకే, అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఓన్లీ వీక్ డేస్ అని తెలుసు, వీక్కి 5 days అని. సో ఉండదు రేపు మరి. ఓకే. ఓకే. అంకిత, హలో. అంకిత అబ్సెంట్. అంకిత లేదు సార్. ఓకే. ఆశ్రియ. Present, sir. ఓకే. అనిత. ప్రెసెంట్ సార్. ఇందు. Present, sir. నిఖిత. Present, sir. శిరీష. Yes, sir. మాధవి. ప్రెజెంట్ సార్. సౌజన్య. Present, sir. త్రివేణి. ప్రెసెంట్ సార్. ఎస్ అఖిల. Absent, sir. ఓకే. అనుష. ఆబ్సెంట్ సార్. ఓకే. యు అఖిల. Present, sir. నజియా. ప్రెజెంట్ సార్. గౌతమి.
ఆబ్సెంట్ సార్. సృష్టి సృష్టి యాబ్సెంట్. సార్ ఆ అమ్మాయి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయింది సార్. సో యాబ్సెంటే అమ్మ, అదే కొద్దిసేపు ఉండడం. హర్షిత. హర్షిత ఆబ్సెంట్ సార్. హర్షిత ఓకే, నెక్స్ట్ వచ్చేసి గాయత్రి డిగ్రీ కాలేజ్. జ్యోతిర్మయ నుంచి ఎవరిని మిస్ చేయలేదు కదా ఇంకా. నో సార్. డన్. ఓకే, గాయత్రి డిగ్రీ కాలేజ్లో ప్రభు తేజస్. ఎస్ సార్. మెరుగు శైలజ. ప్రెజెంట్ సార్. శిరీష మల్లిరెడ్డి. ప్రెజెంట్ సార్. వెంకటలక్ష్మి. ప్రజెంటా వెంకటలక్ష్మి? ఎస్ సార్ ఉన్నాను. ఓకే. గుర్తిరుతి మౌనిక. ప్రెజెంట్ సార్. పానుకంటి దుర్గా. ప్రెజెంట్ సార్. ఓకే. బల్ల మాధవి నీకు యాబ్సెంట్ వేస్తున్నావు, నువ్వు మధ్యలో జాయిన్ అయ్యావు లాస్ట్లో. హలో. హలో. బల్ల మాధవి. జీరో రెస్పాన్స్. ఓకే. జోగేశ్వరరావు. ప్రెజెంట్ సార్. నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావమ్మా మీట్? ఈ రోజే ఐ మీన్ ఏ టైంకి జాయిన్ అయ్యావు? 10:40కి జాయిన్ అయ్యాను సార్. 10:40కా? ఎస్ సార్. రేపటి ఎర్లీగా జాయిన్ అవ్వండి అమ్మా. మీరు 10:35 తర్వాత జాయిన్ అయితే అటెండెన్స్ వేయద్దు. ఎస్ సార్. ఇవాళ అయితే ప్రజెంట్ వేస్తున్నా. జీడీసీ ఇంకెవరిని మిస్ చేయలేదు కదా అటెండెన్స్ నేను? హలో. సరే మరి కాల్ ఎండ్ చేస్తున్నాను. ఎవరికి క్వశ్చన్స్ ఉన్నాయి? ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ? హలో. నో సార్. నో. ఓకే, కాల్ ఎండ్ చేస్తున్నా అమ్మా మరి. ఓకే సార్.